ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏం జరిగిందో తెలుసుకుందాము. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ చేసింది. చేయగానే చాలా మంది ఇక్కడ బయ్యర్స్ వచ్చి ఉంటారు. ఆ బయ్యర్స్ దీనికే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. మార్కెట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు రాగానే నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఫిబ్ అనేది వేశాను. ఇక్కడ నుంచి కింది వరకు ఫిబ్ అనేది వేశాను. ఇక్కడ రిట్రేస్మెంట్ అనేది ఇక్కడ జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్స్ వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ విధంగా సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేయగానే మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. వీళ్ళని దీనికి మార్కెట్ అనేది ఖచ్చితంగా రిట్రేస్మెంట్ అనేది అవ్వాలి. కాబట్టి నేను హై నుంచి లో వరకు నేను ఫిబ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ వరకు మార్కెట్ అనేది రావాలి. ఇక్కడ మనం ఒక జోన్ అనేది వేసుకుందాము. వేసుకొని ఇక్కడ వరకు మార్కెట్ అనేది ఖచ్చితంగా రావాలి. కాబట్టి ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. అలాగే గ్యాప్ అప్ కేసులో విధంగా మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనము ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఇక్కడ ఉన్న రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఇక్కడ మనకు రీట్రేస్మెంట్ అనేది జరిగింది ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి. కాబట్టి మనము ఇక్కడ ప్లాన్ అనేది మనం చేంజ్ అనేది చేస్తున్నాము. ఓన్లీ సెల్లింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. మన సెటప్ రాగానే మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మనకు సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ నా టార్గెట్ అనేది 140 పాయింట్స్ అనేది ఉంటుంది. నా స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఈ స్వింగ్ పైన ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అనేది మళ్ళీ రీట్రేస్మెంట్ అవ్వడానికి పైకి అనేది వెళ్ళొచ్చు. కాబట్టి నేను ఇక్కడ వరకు స్టాప్ లాస్ అనేది పెంచుకుంటున్నాను. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది పైకి అనేది వచ్చింది. ఆల్మోస్ట్ నా స్టాప్ లాస్ దగ్గరికి వచ్చింది. వచ్చి ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా ఫెయిల్ అనేది అవ్వాలి. మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి అనేది రావాలి. ఎందుకంటే పైన సెల్లర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. ఇక్కడ చూడండి ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అయ్యి మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. వెయిట్ చేద్దాం మన టార్గెట్ ఇస్తుందో లేదో. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ కొంచెం ఎర్లీగా ఎగ్జిట్ అనేది అయిపోయాను. ఇక్కడ నేను 56,000 స్ట్రైక్ ప్రైస్ అనేది తీసుకున్నాను PE. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.